ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పోయిన వారము ఎజెకియేలు ప్రవక్త ఒక కాపలాదారుడిగా దేవునిచే నియమించబడినటువంటి విషయం గురించి ధ్యానం చేసుకుంటూ, బాప్తిసం పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో భాగాలే అన్నటువంటి అంశాన్ని మనము తెలుసుకున్నాము. ఈనాడు ప్రత్యేకించి ఎజెకియేలు ప్రవక్త యొక్క దర్శనాలను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎజెకియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి, నేను 30వ ఏడు 4వ నెల 5వ దినమున కేబారు నది చెంత ప్రవాసుల మధ్య వసించుచుండగా ఆకాశము విచ్చుకొనెను, నాకు దైవ దర్శనము లభించెను. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఉన్నతమైనటువంటి మీ స్థితిని ఆనాడు ఎజెకియేలు ప్రవక్తకు దర్శన రూపంన కలుగచేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ప్రభువా, ఈనాడు మీ యొక్క దర్శనాల గురించి ధ్యానము చేస్తూ ఉన్న సమయాన మమ్మలను శుద్ధులను చేయండి. మీ వాక్కును వివరించటానికి మాకు జ్ఞానమును అనుగ్రహించండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ప్రవక్తకు కూడా దేవదేవుడు అనేక విధాలుగా తన దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అదే విధముగా ఎజెకియేలు ప్రవక్తకు కూడా తను ఇచ్చిన దర్శనం గురించి ఈనాడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎజెకియేలు ప్రవక్త యొక్క దర్శనాన్ని మనం గమనించినట్లయితే ఇది చాలా అద్భుతముగాను చాలా వింతగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1వ అధ్యాయపు 10వ వచనాన్ని గమనిద్దాము. ఆ జీవులలో ప్రతి దానికి 4 ముఖములుండెను. ముందట మనుష్య ముఖము, కుడి ప్రక్కన సింహముఖము, ఎడమ ప్రక్కన వృషభముఖము, వెనక ప్రక్కన గరుడ ముఖము ఉండెను. ప్రియులారా, ఇది దేనికి నిదర్శనము అన్నది మనము ఆలోచన చేస్తే
మన మనస్సులకు మన జ్ఞానానికి అందదండి. ఎందుకంటే ఇది ఒక ఉన్నతమైన అత్యద్భుతమైన స్థితి కలిగినటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ జీవులకు 4 ముఖాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. మనుష్య ముఖము, సింహముఖము, వృషభముఖము మరియు గరుడ ముఖము ఉన్నదిగా మనం తెలుసుకున్నాము. ఇవి తమకిష్టం వచ్చిన రీతిలో ఎటు పడితే అటు వెళుతూ ఉన్నాయి. అలా వెళుతూ ఉన్నప్పుడు వాటిలో నుంచి కాంతి పుంజము బయటకు వస్తూ ఉంది. ఆ కాంతి పుంజము అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు వాటి మధ్య ఒక రథము లాంటిది చక్రములో చక్రము కలిగినదిగా ఉంది. దాని నుండి అగ్ని బయటికి వస్తూ ఉంటుంది. ఈ యొక్క జీవుల తల మీద గోళాకారం కలిగినటువంటి ఒక స్ఫటికములాగా దాని నుంచి వెలుగు వచ్చేదిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క అత్యున్నతమైన స్థితిని ఎజెకియేలు ప్రవక్త గాంచాడు. మానవ మాతృలకు ఎవ్వరికి అందనటువంటి ఒక స్థితి ఆయనకు కలిగింది. ఆ విధముగా ఆ చక్రాల మధ్య వస్తూ ఉన్నటువంటి ఆ వెలుగులో ఒక వ్యక్తి మనుష్య రూపుడుగా దర్శనం ఇవ్వటం జరిగింది. ప్రియులారా, ఇదంతా ఒక మాటలో మనం చెప్పాలి అంటే సర్వ సృష్టికి మూలము, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, ఆదియు అంతమునై ఉన్న దేవదేవుడు తన స్థితిని ఎజెకియేలు ప్రవక్తకు ఎరుక చేశాడు. ఇది అత్యున్నతమైన అత్యద్భుతమైన వింత గొలిపేటటువంటి స్థితి. ఈ స్థితిని బట్టి దేవుని ఎదుట ఎజెకియేలు ప్రవక్త సాష్టాంగ పడిపోయాడు. అంటే తనను తాను మరచిపోయాడో లేక భయాందోళనకు లోనై ఆ విధమైనటువంటి సాష్టాంగ పడిపోయాడో మనకు అర్థం కాదు. ఆ సమయమున ఆ వ్యక్తి చేయి చాచి అతనిని లేపి ముఖాముఖిగా మాట్లాడినట్లు మనకు తెలుస్తూ ఉంది. ప్రియులారా, దర్శనాలు అనేటటువంటివి అంత సులువుగా అర్థం చేసుకోవటానికి మనకి జ్ఞానము లేదు అండి. దానియేలు ప్రవక్త గ్రంథంలో ఉన్న దర్శనాలు కానివ్వండి, లేకపోతే ప్రకటన గ్రంథమందు ఉన్నటువంటి దర్శనాలు కానీ అంత సులభముగా మనం అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే వాస్తవానికి ఆనాటి స్థితిని బట్టి, ఆనాటి సంస్కృతిని బట్టి మనకి కాస్త కోస్త అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనము మన పరిభాషలో మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. కాస్త మూలాలు తెలియాలి, వాడిన భాష తెలియాలి, వాడిన విధానం తెలియాలి, యూదా మతముతో కాస్త కోస్త పరిచయం ఉండాలి. అలా లేదు అనుకోండి, మనకు ఇష్టం వచ్చినట్లుగా మనకు తోచినట్లుగా ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అది సబబు కాదు. ఇక్కడ ఈ దర్శనం యొక్క విశిష్టత ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఆనాడు ఎజెకియేలు ప్రవక్తకు ఎరుక చేస్తూ ఉన్నారు. దేవదేవుడు రథములపై వస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన ఆనాటి ప్రజలలో ఉంది. దానికి నిదర్శనముగా 68వ కీర్తన 17వ వచనము ఆలకిద్దాం. ప్రభు వేల కొలది మహారథములతో సినాయి నుండి తన పవిత్ర స్థలమునకు తెంచుచున్నాడు. ఇక్కడ ఆనాటి ప్రజలలో ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే రాజులు, మహారాజులు రథాలపై వేంచేసి వస్తూ ఉన్నారు. అదే విధముగా దేవదేవుని ఒక మహారాజుగా, యుద్ధ వీరుడుగా ఆనాటి ప్రజలు ఆలోచించారు అండి. ఆలోచించటమే కాదు, తమ యొక్క ప్రార్థనలో కూడా అదే విషయాలను వాళ్ళు అప్పుడప్పుడు బయలుపరిచినట్లు కూడా మనకు వ్యక్తం అవుతూ ఉంది. అదే విషయాన్ని 68వ కీర్తన 17వ వచనం మనం చూస్తున్నాము. ప్రభువు సినాయి పర్వతానికి వేల కొలది రథములతో తెంచుచున్నాడు అంటే వస్తున్నాడండి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? తన యొక్క నివాస స్థలమైనటువంటి ఆకాశము నుండి. ఈ విధమైనటువంటి ఆలోచన ఆనాటి ప్రజలకు ఎంతగా ఉంది అంటే ఆనాడు ఎజెకియేలు ప్రవక్త యొక్క ఆ దర్శనములో మనకు స్పష్టంగా ఎరుక చేయబడుతుంది. మనం చాలాసార్లు దేవదేవుని కరుణామయుడు అంటున్నాం, దయామయుడు అంటున్నాం, లేక కృపామయుడు అంటూ ఉన్నాము. చాలా మంచిదండి. కానీ అన్నిటికీ మించినటువంటి ఆయన స్థితిని మనం మర్చిపోతూ ఉన్నామండి. ఆయన మహోన్నతుడు,
దేవదూతల చేత, వేల కొలది దేవదూతల చేత స్తుతులు అందుకుంటున్నవాడు, మహానేత, మహాజ్ఞాని, సర్వసంపూర్ణుడు, ఆదియు అంతము లేనివాడు. ఇంత స్థితి కలిగిన ఆ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించటం మనం మర్చిపోతూ ఉన్నాం. ఇది చాలా శోచనీయమైన విషయం అండి. దేవుని ఎడల కాస్త భయం ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి ఆ వస్తువుల ఎడల కానీ, వ్యక్తుల ఎడల కానీ కూడా కాస్త భయం ఉండాలి. ఈ భయము అనేది ఈనాడు లోపిస్తుంది. అందుకే బహుశా మనము దేవునికి భయపడకపోవటం వల్లనే మన జీవితాలు అనేక మారులు తప్పు త్రోవన పోతూ ఉన్నాయేమో. భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, కాదు అనను, కానీ ఆయన ఉన్నతమైన స్థితిని చూస్తే మనకు భయం పుట్టాలి అండి. సూర్య చంద్రాదులను కలుగు చేసిన వాడు, గ్రహాలను, ఉపగ్రహాలను నిలుపుతున్నవాడు, దేనికది క్రమమైన పద్ధతి ప్రకారము నడిపిస్తున్నవాడు, ఈ సృష్టి అంతటిని కూడా తన మాట చేత కలుగ చేసినవాడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుని ఎడల మనము ఎంత భయభక్తులు కలిగి ఉండాలో ఆలోచన చేద్దాం. ఆ స్థితి దేవునిది ఆనాడు, ఈనాడు, ఏ నాటికైనా సరే. కాబట్టి ఆయన స్థితి మారదు అండి. అందుకే మనం అంటూ ఉంటున్నాము కదా, నిన్న నేడు నిరంతరము ఒక్కటై ఉన్న దేవుడు. ఆ దేవుడు మారలేదండి. మనం మారుతున్నాం, మన ఆలోచనలు మారుతున్నాయి, మన ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని సాన్నిధ్యములో ఉండటానికి, ముఖ్యంగా దేవాలయాలలో కానీ, ప్రార్థనా మందిరాలలో కానీ, ఆయన సన్నిధిలో మనం గడిపేటప్పుడు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఇది మనకు ముఖ్యంగా తెలుపుతూ ఉన్నటువంటిది. ఇక ఆ తరువాత మనం చూసినట్లయితే ఎజెకియేలు ప్రవక్తకు మరొక దర్శనం కలుగుతూ ఉంటుంది. ఏంటి అంటే, అలా దర్శనం ఇచ్చిన దేవుడు అతనికి ఒక వ్రాత పత్రాన్ని ఇస్తూ ఉన్నాడండి. తన మాటను తనను తానే ఎజెకియేలు ప్రవక్తకు ఇస్తూ, నువ్వు దీన్ని భుజించు అంటున్నాడు. ఎజెకియేలు ప్రవక్త అది భుజిస్తూ ఉన్నప్పుడు అది ఆయన నోటికి తీయగా ఉంది. ఆ తరువాత అది అంతా కూడా అతనిలో లీనమైపోయిందండి. ఆయన దేవుణ్ణి పరిపూర్ణముగా కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అలా మారిన అతనిని దేవుడు దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు అండి. ఎజెకియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి వరకు మనం చూస్తే అక్కడ ఒక వింత సంఘటన ఎజెకియేలు ప్రవక్త జీవితంలో జరుగుతుంది అండి. ప్రభు అతనికి ఒక ఆజ్ఞిస్తాడు, నువ్వు లోయలోకి వెళ్ళవయ్యా, అక్కడ నేను నీకు మాట్లాడతానని. తను లోయలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరలా దేవుని యొక్క దర్శనం అతను కలుగుతుంది. తను దేవుని యొక్క దర్శనం చూడగానే ఇంతకు ముందులాగానే ఆ దర్శనానికి భయపడి, లేకపోతే ఆ దర్శనానికి సాష్టాంగ ప్రమాణం చేస్తే కింద పడిపోతాడు. అలా పడిన వ్యక్తిని మరలా లేపి ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, తలుపును మూసేసుకో, లోనుండు, బంధించేస్తాను, నీ మాట పోగొడతా, నీవు మోగవాడు అయిపోతావు. ఎందుకు మోగవాడు అవుతావు అంటే, నువ్వు జనుల హెచ్చరిక చేయలేవు, నీ మాటను జనులు ఆలకించరు, కానీ మరలా నేను నీకు మాట కల్పిస్తా. దానిని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటే, మా మధ్య ఒక దేవుడు ఉన్నాడు, ఇతను మోగవాడిగా చేశాడు, తిరిగి మాట ఇచ్చాడు, కాబట్టి మమ్మలను వినాశనం చేయగలడు, తిరిగి మమ్మలను జీవింప చేయగలడు అన్న భావన వాళ్ళకి అర్థం అవటానికి నేను నిన్ను మోగవానిగా చేస్తాను అంటూ ఆ 3వ అధ్యాయపు ఆఖరి భాగంలో ప్రభు ఎజెకియేలు ప్రవక్త ద్వారా ఒక సూచనను ఆ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తరువాత గనక మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సంఘటన అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక సూచన క్రియ ఏంటి అంటే, ప్రభు అతనితో చెప్తున్నాడు, నీవు పరాయి రాజులు యెరూషలేమును ముట్టడించడాన్ని వాళ్ళకి ఎరుక చూపించు, వాళ్ళకు ఒక సూచనగా చూపించు. ఎలా అంటే, ఒక ఇటుకరాయి తీసుకో, దాని మీద యెరూషలేము యొక్క బొమ్మను గీయి, దాని చుట్టూ కందకాలు తవ్వు, యెరూషలేమును నాశనం చేయటానికి అక్కడ యంత్రాలు అమర్చుము. ఇవన్నీ చెబుతూ ఏమంటున్నారు అంటే, అలా దాడి చేసేది నీవే, అది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే యెరూషలేమును నేను దాడి చేస్తాను, యెరూషలేమును వినాశనం చేస్తాను. ఎంతవరకు అంటే ఆఖరికి వారికి తిండి లేకుండా కూడా నేను చేస్తాను. ఇది ఒక సూచన క్రియగా వారికి చూపించు. ఎప్పుడైతే ఎజెకియేలు ప్రవక్త ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు నీవు వారికి చెప్పు అంటూ మరొక సూచన క్రియ
ఈ యొక్క 4వ అధ్యాయం ద్వారా ప్రభు యెరూషలేములో ఉంటున్నటువంటి ఆ ప్రజలకు ఎరుక చేయటం జరిగింది. ప్రియులారా, మరొక సూచన క్రియ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే అది 5వ అధ్యాయం మనం చదువుతాము. ప్రవక్త తన జుట్టును కత్తిరించుకోవటం. అలా ప్రవక్త తన జుట్టును కత్తిరించుకొని దానిని 3 భాగాలుగా చేస్తూ వెళ్ళటాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాము. అదే విధముగా ఇజ్రాయేలు ప్రజలందరూ గాలికి చల్లా చెదురు చేసేస్తాను అనేటటువంటి ఒక అర్థాన్ని తీసుకురావటానికి ఎజెకియెలు ప్రవక్త ద్వారా ఈ సూచన క్రియ చేయించడం జరిగింది. ఆ తదుపరి ప్రియులారా 6వ అధ్యాయాన్ని కనుక మనము చూసినట్లయితే అక్కడ విగ్రహారాధన గురించి ప్రభు చాలా వేదన చెందుతూ తెలిపిన మాటలు మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇంతకుముందు అనేక సార్లు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారన్న విషయం గురించి మనం తెలుసుకున్నాము. ఏ స్థలాల్లో విగ్రహారాధన చేస్తూ ఉన్నారన్నది మనం తెలుసుకున్నాము. పర్వతాల మీద, ఉన్నత స్థలాల మీద, పచ్చని చెట్ల కింద వారు విగ్రహాలను పెట్టి వాటికి బలిపీఠాలు కట్టి దూపదీప ద్రవ్య నైవేద్యం పెడుతూ వారిని ఏ విధంగా కొలుస్తున్నారు అన్నదంతా మనం తెలుసుకున్నాము. ప్రభు పలుకుతున్నాడు కదా, నేను నాశనం చేసేస్తాను, మీరు నన్ను విడిచిపెట్టి నా స్థానంలో పనికి మాలిన పనికిరానటువంటి మానవ నిర్మితమైన వాటిని దేవుడిగా కొలుస్తున్నారు కాబట్టి వారందరినీ నాశనం చేస్తా. ఏ విధమైన స్థితి అంటే వారి యొక్క శవాలను చల్లా చెదురు చేసేస్తానంటున్నాడండి ఈ అధ్యాయం అంతా మనం చదివితే. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త సుమ. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, నీవు నీ దేవుని సకల వస్తువుల కంటే అధికముగా ప్రేమించుదువుగాక. అసలు ఎందుకు మనం విగ్రహారాధనకి వెళతాము అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుని మనము విశ్వసించక ఆయన యందు పరిపూర్ణ స్థితిని కనుగొనలేక ఎక్కడో ఎవడో ఏదో చెప్పాడు అని వారి యొక్క ప్రభావానికి లోనే మనము దేవుని విస్మరించి ప్రక్కతోలు తొక్కుతూ ఉంటాము. దీనికి అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మన ఆలోచన విధానం. ఈ లోకపు స్థితి మీదే మనం పరిపూర్ణంగా మనసు పెడితే, దేవుని మీద మనసు పెట్టకపోతే, పరలోకపు స్థితి గురించి మనం ఆలోచన చేయకపోతే, ఈ లోకమే నాకు శాశ్వతం అన్నటువంటి భావనతో మనం బ్రతుకుతూ ఉంటే ఏ చిన్న అవకాశం కలిగినా మన విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసాన్ని కోల్పోవటమే కాకుండా ఇతరులు చెప్పేటటువంటి మాటల ప్రభావానికి లోనవుతాం. వారి యొక్క ప్రేరణ చేత దేవదేవుని విస్మరిస్తాం, ప్రక్కతో వాళ్ళు తొక్కుతాం, విగ్రహాలను ఆరాధిస్తాం. ప్రియులారా, ఇక్కడ విగ్రహాలు అనేటటువంటివి దేవుని యొక్క స్థానంలో మనం నిలిపే ప్రతిదీ కూడా విగ్రహమేనండి. ఇదే విషయాన్ని పౌలు గారు అనేక సార్లు మనకు చెప్పాడండి. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వక ఆ స్థానంలో మరొకరిని నిలిపితే అది విగ్రహారాధనే. అందుకే యేసుప్రభు అంటాడు కదా, నాగటిపై చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు నా పనికి పనికిరాడు అంటాడండి. ఇంకా ఎంత కఠినమైన మాట ప్రభు పలుకుతున్నాడంటే, నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులను కానీ భార్య బిడ్డలను కానీ దేనినైనా సరే మీరు గనక ప్రేమిస్తే మీరు నాకు పనికి రారు. దీని అర్థం ఏంటి అంటే దానందరిని విస్మరించమని ప్రభు పలకటం లేదు అండి, వారందరిని ప్రక్కకు త్రోసివేయమని ప్రభు పలకటంలా. కానీ ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ ఈజ్ ద సెకండ్. ప్రథమ స్థానం ఏది ఉండాలో అదే ప్రథమ స్థానంలో ఉండాలి, ద్వితీయ స్థానంలో ఏది ఉండాలో అదే ద్వితీయ స్థానంలో ఉండాలి. అంతేగాని ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో ఉండవలసినటువంటి దానిని తీసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలబెట్టామనుకోండి, అది తప్పు. అందుకే ప్రియులారా, ఈ లోకము కానీ, లోక ఆశలు కానీ, లోక వ్యక్తులు కానీ మనలను ఏదైనా ఎవరైనా దేవదేవుని నుండి దూరం చేస్తే వాళ్ళను ప్రక్కన పెట్టేయవలసినదే. అది ఎవరన్నా కావచ్చండి, ఎవరన్నా కావచ్చు, వాళ్ళను ప్రక్కన పెట్టవలసిందే. కొన్నిసార్లు ప్రియులారా, మన వాళ్ళే మనకి వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. ఒకే ఇంటిలో ప్రార్థనా పరులు ఉంటారు, ప్రార్థనను ఇష్టపడని వారు ఉంటారు. ఒకే ఇంటిలో దేవదేవుని కొలిచే వాళ్ళు ఉంటారు, అదే ఇంటిలో ఇంకా దేవుని నమ్మకము లేక కొలవని వాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితులలో ఏం చేయాలి? చేయగలిగింది ఒక్కటేనండి,
నిజ దేవుని సాన్నిధ్యములో దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారి నిమిత్తము ఉపవాస ప్రార్థనలు గనక మనం చేయగలిగితే దేవుని కృపను బట్టి ఏదో ఒక దినాన వారందరూ కూడా మారిపోతారు. మార్చేటటువంటి శక్తి ఒక దేవునికి మాత్రమే ఉంది అండి. మార్చేటటువంటి శక్తి, బ్రతుకులను మార్చేటటువంటి శక్తి ఒక దేవుని వాక్కుకు మాత్రమే ఉంది. అందుకే సజీవమును శక్తివంతమైనది దేవుని వాక్కు అంటున్నాడు. అందుకే ఆ వాక్కునే ఎజెకియేలు ప్రవక్త భుజించటము ద్వారా ఆ శక్తి కలిగిన వ్యక్తిగా ఆనాటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేసి వారి యొక్క స్థితిని వారికి ఎరుక చేసేటటువంటి ధీరుడిగా ఆయన నిలబడ్డాడు. ప్రియులారా, ఈ సందర్భములో ఎజెకియేలు ప్రవక్త గ్రంథము 8వ అధ్యాయపు 6వ వచనాన్ని మనం ఆలకిద్దాం. అతడు నాతో, నరపుత్రుడా, ఈ ప్రజలేమి చేయుచున్నారో చూచితివా? ఇశ్రాయేలీయులు ఇచ్చట ఎంత హేయమైన పనులు చేయుచున్నారో గమనింపుము. వారు నా మందిరము నుండి నన్ను తరిమివేయ చూచుచున్నారు. ఎంత వేదన చెందుతూ ప్రభు ఈ మాట ప్రవక్తతో పలుకుతున్నాడు ఆలోచన చేయండి. ప్రజలు నన్ను నా మందిరం నుండి తరిమివేయటానికి చూస్తున్నారు. ఎందుకు అంటే నేను నా మందిరంలో ఉండాలి, కానీ నా స్థానములో విగ్రహాలు తీసుకొస్తున్నారు, నా స్థానములో దేవతల బొమ్మలు గీస్తున్నారు, నా స్థానంలో ఉండవలసిన నన్ను ప్రక్కన పడేసి నాకు చెందవలసిన ఆరాధన, మహిమ, ఘనత, కీర్తి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలకో లేకపోతే వేసిన పెయింటింగ్స్కో లేక మరొక దానికో చెందేలా చేస్తున్నారు. ప్రియులారా, మరలా గుర్తు చేస్తున్నాను, ఆయన వేదన చెందుతున్నాడు అండి. దేవుడు వేదన చెందుతున్నాడు. చిన్న ఉదాహరణ అండి. మనం ఉండవలసిన మన ఇంటిలో నుండి మనవారు మనల్ని బయటికి నెట్టేస్తే మనం ఎంత వేదన చెందుతాం. అదే విధముగా దేవుడు ఉండవలసినది మన హృదయం అనేటటువంటి ఇంటిలో. ఈ హృదయము అనేటటువంటి ఇంటిలో నుండి ఆయనను బయటకు నెట్టేసి ఆయన ఉండవలసిన ఈ ఇంటిలోకి ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుంటే ఆయన ఎంత వేదన చెందుతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ప్రియులారా, దేవునికి ఇవ్వవలసినది మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ స్థితి మన బ్రతుకుల్లో నిండుగా మెండుగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలి, ఆయన ఎడల భక్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి, ఆయన చేసిన ఘన కార్యాలను చూడటం నేర్చుకోవాలి. అన్నిటికీ మించిన ఆయనపై ఆధారపడే మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎవరు కూడా పుట్టగానే నడవరండి. ఎవరు కూడా ఒకే సమయంలో ప్రవక్తలుగానో లేక పరిశుద్ధులుగానో మారరండి. అది కాలక్రమేణా జరిగేటటువంటిది. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనము గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాము. కాస్త పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తింటారు. మరి కాస్త పెద్దవాళ్ళు అయినప్పుడు సంపాదించుకొని తింటూ ఉంటారు. మనం ఆ స్థితికి వెళ్ళాలి. ఒక్కసారి మన ఆధ్యాత్మిక జీవితాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే, ఒక 5 సంవత్సరాల క్రిందట నా ఆధ్యాత్మిక స్థితి ఏ విధముగా ఉంది, ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితి ఏ విధముగా ఉంది, ఒక 5 సంవత్సరాల క్రిందట నాకు నా దేవునికి ఉన్నటువంటి బంధం ఏ విధముగా ఉంది, ఇప్పుడు ఏ విధముగా ఉంది, 5 సంవత్సరాల క్రిందటకే ఇప్పటికే ఏ మార్పు లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు కనుక నా ఆధ్యాత్మిక జీవితము ఉంటే, ప్రభు పలుకుతున్న ఒక మాట మనకు గుర్తుకు రావాలి. ఉంటే వెచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. నులువెచ్చని స్థితి కలిగి ఉన్నారు, ఊసేస్తాను, బయటకు ఊసేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. వీ హ్యావ్ టు చేంజ్ ఫర్ బెటర్. మనము మంచికి మార్పు చెందాలి, అభివృద్ధి పయనంలో ముందుకు సాగాలి, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడాలి, యేసుకి సాక్షులుగా మారాలి. దినదినము ప్రతిదినము కూడా నేను యేసులో ఎదగాలి. అలా ఎదగకపోతే నా జీవితము మృగ్యమైపోతుంది. ఇది వాస్తవం. అప్పుడు బ్రతికి ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. అందుకే ప్రభు పలుకుతున్నాడు కదా, సజీవ శిలలులాగా మాత్రం ఉండకండి. సజీవ శిలలుగా ఉంటే నిష్ప్రయోజనం. మనం మారాలి, మన స్థితి మారాలి, మన పరిస్థితి మారాలి. అంటే
కాస్తో కోస్తో మనం హృదయ పరీక్ష చేసుకోవాలి, ఆత్మశోధన చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రిందట వరకు ఎందుకండి, 1 సంవత్సరం క్రిందట గురించి ఆలోచిద్దాం. అది చాలా దూరం. 5 సంవత్సరాల కిందట ఆలోచించటం అంటే 1 సంవత్సరం కింద నా బ్రతుకు ఎలా ఉంది, ఇప్పుడు నా బ్రతుకు ఎలా ఉంది. ఎదుగు బొదుగు లేకుండా మనం బ్రతుకులుంటే ఆయన దగ్గరికి వెళదాం. ఎదుగు బొదుగు లేకుండా మనం బ్రతుకుని అదే విధంగా ఉండేలా చేస్తున్న పరిస్థితులను ఆయనకు ఎరుక చేద్దాం. ఆయన పరమ వైద్యుడిగా మన బ్రతుకుని సరైన మార్గంలో పెట్టేటటువంటి ప్రభువుగా ఆయనకు సమర్పణమవుదాం. ఆయన ద్వారా మన బ్రతుకుని వృద్ధి చేసుకుంటే ఆధ్యాత్మికంగా స్థిరపడుతూ మన బ్రతుకు ద్వారా దేవదేవునికి ఘనతను, మహిమను, కీర్తిని తీసుకురావటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన స్థానమైన మన హృదయాన్ని ఆయనకు సమర్పణ చేసుకుందాం. ఆయనను మనతోనే ఉంచుకుందాం. బయటకు తరిమి వేయకుండా మనం ఆయన కాచి కాపాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఎజెకియేలు ప్రవక్త ద్వారా మీరు అనేక విషయాలు మాకు ఎరుక చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. మీ దర్శనము ద్వారా మీ యొక్క అద్భుతమైన స్థితిని మాకు ఎరుక చేశారు. మీరు పలికిన మాటల ద్వారా మా బ్రతుకును మాకు కనపరిచారు. మీరు పలికిన మాట ఆలయం నుండి మిమ్మల్ని బయటకు నెట్టుతున్నారు అన్నట్లుగా మా హృదయాలలో నుండి ప్రభు మిమ్మల్ని అనేక మార్లు బయటకు నెట్టేస్తున్నా. మమ్మల్ని క్షమించండి. మీకు ఇవ్వవలసిన స్థానాన్ని మీకు ఇస్తూ మా హృదయంలో ఆలయాన్ని కట్టి మిమ్మల్ని అందులో ఉంచుకుంటూ దినదినము మీ నుండి మేము శక్తిని పొందుతూ వృద్ధి చెందేలా చేయమని, మీకు సాక్షులుగా మమ్మలను మలచమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచినా దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. Thank you. God bless you.